హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మన ఛానల్ నేమ్ నాగనక్షిత. నా పేరు పావని. ఇప్పుడు నేనైతే గుడి చూపించబోతున్నాను, మా ఊరి గ్రామదేవత గుడి. అది నేను ఎప్పుడో చాలా సంవత్సరాలు అవుతుంది, 3 years బ్యాక్ నేను గుడికి వెళ్ళాను. అది అప్పుడు పాత గుడి ఉండేది, కొత్త గుడి కట్టారు కదా అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది లొకేషను. అది చిన్న గుడి అండి, చూపిస్తున్నాను కదా చిన్న గుడి. ఇది అది సరిపోలేదు, ఫెస్టివల్ అయినప్పుడు చాలా ఫెస్టివల్ అవుతుంది. ఇది 3 yearsకి ఒకసారి అవుతుంది పండగ అనేది. చిన్న అదే చిన్న గుడి అండి ఇది. అమ్మవారు అసలు ఈ ఫెస్టివల్ జరిగినప్పుడు అసలు గుడి ఖాళీ ఉండట్లేదు, అందువల్ల పెద్దది కట్టారు. చాలా మహిమ గల అమ్మవారండి. 3 yearsకి ఒకసారి అయితే దీనికి ఫెస్టివల్ చేస్తారు అమ్మవారికి. చాలా బాగుంటుంది. 1 month ఫెస్టివల్ ఉంటుంది. ముందు రోజు 1వ తారీఖున అయితే మెరుపులు, అయితే మళ్ళీ 31st పండగ చేస్తారు. మెరుపులు అనేవి మందు కూడా అటు కాల్చి బాగా చేస్తారండి. గుడి అయితే చిన్నదైపోయిన వల్ల పెద్దదైతే కట్టారు. ఇదేంటంటే గుడి కొండల మధ్య ఊరి చివరిన ఉంటుంది. ఇక్కడ ఒక లైట్ కానీ ఏమీ ఉండదు, లోపలికి ఊరి చుట్టూ కొండే ఉంటుంది. ఈ గుడి ఊరి చుట్టూ కొండమేనే, చాలా ప్రత్యేకత ఉంది దీనికి. అదే ఈ గుడి కంటే ఫస్ట్ మెరుపులు జరుగుతాయి కదండి, ఈ మెరుపులు చూడటానికి ప్రతి ఒక్కరు కొండ అయితే ఎక్కుతారు. ఆ కొండ ఎక్కే మెరుపులాంటి అన్నీ చూస్తారు. మందు కూడా వాటిని ఒక లైట్ కూడా ఉండదు. మేము మంగళవారం అయితే మేము వెళ్ళామండి. అమ్మవారిని దర్శించుకొని ఇంకా మా తమ్ముడు నేను దండం పెట్టేసుకొని అలా వచ్చామండి చూడటానికని. చాలా సంవత్సరాలు అవుతుందని. లావాంబిక అమ్మవారండి పేరు. చిన్నదే గుడండి, కానీ పెద్ద పండగ అవుతుంది. మేమైతే అలా దర్శించుకొని అలా బయటకు వచ్చి కూర్చున్నాము. ప్రతి మంగళవారం ఇక్కడ మేకపోతు నేయడం, నెక్స్ట్ వంటలు చేసుకోవడం అనేది ఉంటుంది. చూసారు కదా గుడి, ఆ లొకేషన్ అటు గుడి చుట్టూ కొండలే ఉంటాయి మొత్తం. అమ్మవారు లాంబిక అమ్మవారండి పేరు. 3 yearsకి ఒకసారి అయితే పండుగ అవుతుంది. ఇక్కడ కొండ మొత్తం ప్రాంతం అంతా కొండే. ఇక్కడ జీడి చెట్లని, మామిడి చెట్లని ఇవన్నీ ఉంటాయి. ఊరు చివరికి వస్తుంది ఇదైతే, చాలా చివరికి, కానీ ప్రశాంతంగా ఉందండి వాతావరణం అయితేని, ఆ చెట్ల మధ్య అటిని. చాలా అయితే చాలా బాగుంది లొకేషన్ అయితేని, ఖాళీగా విశాలంగా. కొత్త గుడి అండి అది. నేను అందులోకి వెళ్ళి కూడా చూపిస్తాను ఆ గుడి కూడా. ఆ చెట్ల దగ్గరే వంటలు చేసుకుంటారండి వచ్చిన వాళ్ళందరూ. చాలామంది ఇంకా ప్రతి మంగళవారం ఆదివారం అంటే భోజనాలు పక్కా ఉంటాయండి ఇక్కడ. దర్శించుకొని అలా 5 minutes కూర్చుంటాం కదా, అలా కూర్చున్నామండి. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు. చూసారు కదా కొండలు మొత్తం. నేను ఆ కొండల చివరికి కూడా, నేను ఇప్పుడు వేరేదే ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్ కొండ చివరిన ఉంది, అక్కడికి కూడా వెళ్తాము. చూసారు కదా కొత్త గుడి కట్టారు. ఇది చిన్న గుడి అయిపోయిందని చెప్పేసి కొత్తగా గుడి కట్టారు. ఇక్కడే అండి వంటలు చేసుకుంటారు అందరూ. పొయ్యిలు పెట్టేసి మొత్తం మేకను బలిచ్చి అటు చేస్తారు కదా, పోతుని వేసుకొని భోజనాలు పెట్టుకుంటారు ఇక్కడ. ఈ చెట్లు చింత చెట్ల కింద చాలా నీడగా ఉంటుంది. చూసారు కదా జీడి చెట్లు అండి, జీడిమడి చెట్లు అంటాం మేము. అమ్మవారి దగ్గర పోతురాజు అండి. ఎంట్రింగ్, కొత్త గుడికి ఎంట్రింగ్ అండి. అంటే ఇది కట్టారు కానీ నేను వెళ్ళలేదు ఓపెనింగ్ కట్టిని. అమ్మ వాళ్ళు వెళ్ళండి అని చెప్తే వెళ్ళేసి వచ్చాము. చూసారండి లోపలికి వెళ్తున్నాను. అప్పటికి బయట డోర్ ఓపెన్ చేసిన లోపల డోర్ క్లోజ్ చేస్తారు, ఎవరు లేరు అక్కడ. చివరి కదండి, అంతలా ఎవరు ఉండరు. మంగళవారం ఆదివారం అయితే ఎవరో ఒకరు ఉంటారు. మేము వెళ్ళింది బుధవారం అనుకుంటాను, మంగళవారం అని చెప్పాను కానీ. గేట్ ఓపెన్లో లేదు, కాకపోతే మేము దగ్గర చేసి అమ్మవారిని చూపిద్దామని దగ్గరికి పెట్టాము కెమెరా.
చూసారు కదా, నాకైతే అనకాపల్లి నూకాల అదే నూకాంబిక అమ్మవారే గుర్తొచ్చారు. సేమ్ అలాగే ఉంది. బాగుంది. లోపల కూడా పెద్ద గుడే కట్టారు, చాలా పెద్దది. ఈసారి అయితే పండగకి అంత ఇబ్బంది ఏమి ఉండదు అనిపిస్తుంది. పండగ అంటే చాలా బాగా చేస్తారండి. 3 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదండి. ఎక్కడ వెళ్ళిన వాళ్ళు అందరూ బంధువులు అంతా ఇంటి నిండా అయిపోయి మొత్తం చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఎప్పుడు ఈ పండగ మే జరుగుతుందండి, ఎండాకాలంలోనే జరుగుతుంది. అమ్మవారి పాదాలండి. చూస్తున్నాను నేను, చాలా బాగుంది. గుడి అయితే చల్లగా ఉంది, నెక్స్ట్ ప్రశాంతంగా ఉంది. బాగుంది గుడి అయితే. ఎండాకాలంలో అయితే చాలా బాగుంటుందండి. కొండల మధ్య చెట్ల మధ్య చాలా చల్లగా గాలి వేస్తుంది కదా. మేము ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగేస్తున్నామండి. తల్లికి మొక్కడం కాదు, ఫస్ట్ ఫోటోలు దిగేస్తున్నాం మేమైతేనే. మా ఆయన వీడియో తీసుకుంటున్నారు, మేమైతే అలా చూస్తే ఇంక ఫోటోలు దిగేస్తున్నాము. ఇంకా అయిపోయిందండి, స్టార్ట్ అయిపోతున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం. మీకు వేరే ప్లేస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాం. ఇది ఇంకా లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు తీసామన్నమాట. బాగుంది వెనక నుంచి అని లొకేషను, కొండలు ప్లేసు చాలా ప్రశాంతంగా ఉందండి. మైండ్ అంతా ఫ్రీగా అయిపోద్ది అక్కడికి వెళ్ళి కూర్చుంటే మట్టుకి. ఆ చల్లగాలికి ఆ కొండల మధ్య కూర్చోవడానికి. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. శివలింగం వెలిసిందండి అమ్మవారి ఊళ్ళోనే. అది కూడా లొకేషన్ ఎలా ఉంటుందో ఏంటి అనేది నేను వెళ్ళి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఇది చాలా చివరి, ఇదే చివరంటే అంతకంటే చివరిగా దేవుడు వెలిచారు శివలింగం అనేది. అక్కడ చాలామంది పనిచేస్తున్నారు అక్కడ తోటల్లోని. పనిచేస్తున్న వాళ్ళకి ఏంటి రాయిలా తగులుతుందని చూస్తే, నేను 7th ఎప్పుడు చదువుతున్నాను అప్పుడు అనుకుంటాను, నాకు తెలిసి అప్పుడు ఏంటి తవ్వుతున్నారని చూస్తే శివలింగం అంట. అక్కడే దారి కూడా ఉంది, నోట్లోంచి వస్తుంది వాటర్ అనేది, నంది నోట్లోంచి. అది కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ లోతలం గుడి దగ్గర అండి, వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళాలి. మేము అక్కడి నుంచి లోపల, ఇదంతా బాగుంటుందండి పండగకి ప్లేస్ అంతా. ఆ సైడ్ నుంచి మేము ఎక్కడైతే ఈశ్వరుడు వెలిచారో శివలింగం వెలిసిందో ఆ ప్లేస్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. చాలా లోపలికి, చాలా చెట్లు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మామిడి చెట్లని, జీడి చెట్లని, కొబ్బరి చెట్లని చాలా ఉంటాయి. మేమైతే వెళ్తున్నాం. అంతా మట్టి రోడ్ అండి, మెయిన్ రోడ్ అటు ఏమి ఉండదు. ఈ మొక్కల్లోంచి అటే వెళ్ళాలి. ఆ కనిపిస్తుంది కదండి కొండ అంతా, ఆ మధ్యలో వాటర్ ఉండేది. వాటర్ అంతా ఇప్పుడు లేదు, పోయింది, అదే ఇంకిపోయింది. మేమైతే శివలింగం దగ్గరికి వెళ్తున్నాము. దారండి చాలా దూరం ఉంటుంది, ఊరికి ఒక 2 kilometers ఉంటుంది లోపలికి. మహాశివరాత్రికి అయితే బాగా చేస్తారు. లోపలికి ఉండిపోవడం వల్ల అంతగా గుడి ఏం కట్టలేదు, కాకపోతే షెడ్ టైప్లో వేసారు. నంది నోట్లోంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ ఎక్కడి నుంచి అనేది తెలియదు, అవి కూడా చూపిస్తాను మీకు. అలా స్ట్రైట్గా వెళ్ళాలి, మట్టి రోడ్డేనండి. సగం వరకే బండి వెళ్తుంది, తర్వాత నుంచి నడుచుకొని వెళ్ళాలి. కొబ్బరి చెట్లు అండి, మా ఊరు రాజుగారు అండి అవన్నీ. మేమైతే రాజుగారి తోటలో అంటాము. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ ఉంటాయండి. స్ట్రైట్గా వెళ్ళడమే. మేమైతే బండి మీద వెళ్తున్నాము కొంచెం దూరం, తర్వాత నుంచి నడిచే వెళ్ళాలి. బండి అయితే పైకి వెళ్ళదు. నేను చూపిస్తాను కదా, కోకో చెట్లండి. మనకి చాక్లెట్లు అంటే తయారు చేస్తారు కదా, కోకో పౌడర్ వాటిని, అవేనండి. మీకు చూపిస్తానండి ఒకసారి కోకో చెట్టు ఎలా ఉందో ఏంటనేది. మొత్తం ఇంకన్నీ కలిపి ఉంటాయండి, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, కోకో చెట్లను. మనకి చాక్లెట్ అంటే తయారు చేస్తారు కదా, అవేనండి. కోకో పౌడర్, కోకో చెట్లు అటే అంటారు కదా, అవి మా సైడ్ బాగానే ఉంటాయి, ఎక్కువ ఉంటాయండి. చూసారు కదా, అవన్నీ కోకో చెట్లు.
అవి ఎండిపోవాలండి. ఎండిపోయిన తర్వాత వాటిని అదే రాలిపోతాయి. ఇంకా కొయ్యరు. ఎండిన తర్వాత రాలిపోయినాయి వాళ్ళు ఫ్యాక్టరీకి అయితే వేస్తారు. అలా పడుంటే లాస్ట్లో అన్నీ కౌంట్ చేసి అవన్నీ వేస్తారండి. ఇవి లోపల పిక్కలు ఉంటాయి. ఆ పిక్కలు ఎండబెట్టి పౌడర్ చేస్తారండి. పౌడర్ కింద కోకో పౌడర్ కింద అయ్యే మనకి బూస్టు కాంప్లెక్స్లు ఇవన్నీ చాక్లెట్లు అని ఇవన్నీ అవేనండి. అంగోండి పోగెడుతున్నారు అన్నీని. మేమైతే బండి ఆఫ్ చేసి మేము లోపలికి నడిచి వెళ్తున్నాము. ఇంకా బండి అయితే లోపలికి వెళ్ళదు. ఇంకా నడిచి రూటేనండి. ఇంకా మొత్తం ఎవరు ఉండరు కూడా. ఎప్పుడో మహాశివరాత్రికి అలా ఎలా వెళ్తారు లోపలికి, చాలా లోపలికండి. అడవి దిట్టంగా ఉంటుంది. లోపలికైతే వచ్చేసాం. ఇంకా చూసారు కదా, చెప్పాను కదా నంది నోట్లోంచి వాటర్ వస్తుందని. అదేనండి, ఎక్కడి నుంచి వస్తుందని తెలియదు. కాకపోతే నంది నోట్లోంచే వాటర్ వస్తుంది. అది చాలామంది చూసారు. మీకు ఇంకో ప్లేస్ చూపించలేదు, కానీ ఎప్పటికన్నా చూపిస్తాను. అది దారిభోగాపురం అని ఎక్కడన్నా తవ్వినా సరే లింగము ఆకారం ఉంటుందంట. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనం గుడి శుభ్రం చేసుకుందాం. ఇక నంది నోట్లు ఇక్కడ మొత్తం చుట్టూ కొండలేనండి. చాలామంది ట్రై చేశారు ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది అనేది. చాలా దట్టంగా ఉంటుంది అడవంటేనే మట్టికి. ఇక్కడ అడవి పందులు, పాములు అన్నీ ఉంటాయి. చూసారు కదా నంది నోట్లోంచి ఎలా వస్తున్నాయి వాటరు. అది సగం వరకు కొంచెం ప్లేస్ వరకే తెలిసింది. తర్వాత కొండ అంతా క్లోజ్లో ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా తెలియదు. వాటర్ కంటిన్యూస్గా ఎండాకాలంలో కూడా 24 hours అలా వస్తూనే ఉంటుంది. మేము ఆల్రెడీ ఎక్కువ చూసాం, కానీ సగం వరకే ప్లేస్ ఉంది. ఇప్పుడైతే మేము వాటర్ పెడుతున్నాము. కంటిన్యూస్గా వస్తుందండి వాటర్. ఎప్పుడు ఆరిపోదు. ఎండాకాలం అయినా సరే ఇక్కడ వాటర్ తాగవలసినవన్నీ మంచినీళ్ళేనండి. మహాశివరాత్రి అనేది ఇక్కడే కొండల మధ్యలోనే జరుపుతారు. ఇక్కడ బాగా చేస్తారు. భోజనాలు పెట్టి పూజలు అట్టి చేసి ఇవన్నీ చేస్తారు. ఇదే వాటర్ తాగుతారండి అందరూ. మేమైతే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళడానికని కాలు కడుగుతున్నామండి. దారిని ఇలాంటి జల్లుతున్నామండి. మా దగ్గర అయితే ఇంకా చాలామంది స్నానాలు కూడా చేసేస్తారు. మొత్తం దట్టమైన అడవండి. అసలు ఎవరు రారు. చాలా ఎవరన్నా అంటే పులులు కట్ర తిరుగుతాయేమో అని. పాములు ఇవన్నీ పందులు, అడవి పందులని ఇవన్నీ ఉంటాయి. చూసారు కదా ఎంత దట్టంగా ఉందో అడవి అనేది. ఒక లైట్ కూడా ఉండదు అస్సలు. ఇంకా సెడ్డే అప్పుడు వేసారు ఈ పనిలో వాళ్ళకి. ఊప్లిస్ తోట ఏదో సర్వీస్ తోట ఏదో వేస్తున్నప్పుడు మాత్రమే కనిపించిందండి ఆ పనిలో వాళ్ళకి. నేను చూస్తున్నాను అటు ఇటు అని, ఎక్కడెక్కడి నుంచి వస్తుందో ఏటో తెలియటం లేదా. లోపలికి వెళ్దామన్నా పాములు ఉంటాయని భయం వేస్తుంది. అందువల్ల ఇంకా అలా చూస్తూ ఉండిపోయాం. ఆ రాయి తర్వాత నుంచి ప్లేస్ అయితే కనిపించలేదు మాకు. ఇంకా నేనైతే వాటర్ పట్టుకెళ్తున్నాను లింగం అదే ఈశ్వరుడి మీద వేయటానికని. అదంతా ఊప్లిస్ తోటండి. చాలా దట్టంగా ఉంది. కొంచెమే దారి. అంత పెద్ద వెహికల్స్ ఏమి వచ్చి అంత ప్లేస్ అయితే లేదు. ఇంకా తమ్ముడు నేను క్లీన్ చేస్తున్నాము. హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు. ఎవరు రారండి. అందుకే ఇంకా మేమైతే ఎప్పుడో వస్తారు మహాశివరాత్రి కానీ ఏదైనా పూజలు, ప్రత్యేక పూజలు ఏమన్నా ఉన్నప్పుడు మాత్రమే వస్తారు. డైలీ అంటూ ఏముండదు. చాలా దూరం అయిపోదు. లాంగ్ గుడికి చాలా లాంగ్ 2 kilometers ఉంటుంది. అది కొండల మధ్య కాబట్టిగా భయపడతారు కదా. మేము వాటర్తో అయితే క్లీన్ చేస్తున్నాము. అక్కడే వాటర్ ఉంది కదండి, ఇంకా మేము తెచ్చి క్లీన్ చేస్తున్నాం. అవన్నీ పాలు వల్ల కొంచెం స్మెల్ వస్తుంది. అందువల్ల మేము క్లీన్ చేసేస్తున్నాం ఆ పాలు లాంటివి. క్లీన్ చేసి పసుపు
విభూదిని కుంకుమ బొట్టు పెట్టామండి. దీనికైతే ఇంకా గుడి అయితే ఏమీ అనలేదండి, చివరి కదండి. చాలా ఎంతవరకు వస్తారో రారో అని గుడి ఊరి మధ్య లేదు. నెక్స్ట్ చాలా 2 కిలోమీటర్స్ రా దూరంలో ఉండడం వల్ల గుడి మీద ఎవరూ ఆసక్తి చూపించట్లేదు. నాకు తెలిసి ఎప్పటికైనా కట్టిస్తారు. శివయ్య అను అనుగ్రహం ఉంటే తప్పగా గ్యారంటీ అవుతుంది. ఇదైతే నంది నోట్లోంచి ఎవరు కట్టలేదండి, దాని అంతా అదే వచ్చింది. తవ్వితేనే ఇవన్నీని. ఈ పక్కవి గోడలాంటివి అంటే రీసెంట్గా కట్టారు. ఇవన్నీ తవ్వారండి. చూసారు కదా, మట్టి అంతా పొదలు చెట్లు మొత్తం కొండల మధ్య అండి ఇది. కానీ చల్లగా ఎండాకాలంలో అయితే చాలా బాగుంటుంది. మొత్తం దట్టమైన అడవి, ఫారెస్ట్ ఏరియా టైప్లో ఉంది. ఆ నీరుని ఎందుకు చూపిస్తున్నాను అంటే అందులో చిన్న చేపలు 2 ఉన్నాయండి, అందుకే చూపిస్తున్నాం నీరుని. కానీ మీకు వీడియోలో అంతలా పర్టికులర్గా కనిపించలేదు. నాకైతే ఒకటే కనిపించింది, మా తమ్ముడికి ఇంకోటి కనిపించిందంటే నాకు ఒకటే కనిపించింది. మట్టి కలర్లో కలిసిపోయాయి కదా, చూసారు కదా, చిన్న చేపలు మట్టిలో కలిసిపోయాయండి. కొంచెం వాటర్లోనే 2 చేపలు ఉన్నాయి. మా తమ్ముడు వాటికి ఇక్కడ ఎక్కడి నుంచి ఫుడ్ వస్తుందో ఏంటో అనుకుంటున్నారు. మా తమ్ముడు అయితే అంత పచ్చదనమేనండి, చుట్టూ పచ్చదనంగానే ఉంది మొత్తం. అవన్నీ ఉప్పులిస్తే అట్లా చిన్నప్పుడు ఆ చెట్ల మీద నేమ్ రాసుకునే వాళ్ళమండి మేము. తమ్ముడైతే నీళ్ళు తెస్తూ కడుగుతున్నారు. మొత్తం నేను విభూదాటి రాసి బొట్టు పెట్టేస్తున్నాను. ఇంకా ఊరి దగ్గర కొంచెం దగ్గరలో ఉంటే ఎన్నో పూజలు జరిగినండి. కానీ చివరైపోవడం వల్ల ఎవరూ రాలేకపోతున్నారు. నెక్స్ట్ బళ్ళాటి రావు, నడుచుకొని రావాలి. ఈ అడవి కదండి, ఇంకా అలాగే ఉంటుంది. కానీ నడుస్తే ఇక్కడ చాలామంది పిక్నిక్ చేసుకుంటారండి, గెట్ టుగెదర్లని పిక్నిక్ అని చేసుకుంటారు అప్పుడప్పుడు. నాకు తెలిసి మేము ఎప్పుడో 7th క్లాసు బ్యాచ్, మేము రీసెంట్గా ఒక 5 years ఎప్పుడో అవుతున్నట్టుంది. మేమైతే ఇక్కడంటే కొంచెం దూరంలో పిక్నిక్ అయితే చేసుకున్నాం మేము. అలా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కానీ డైలీ అయితే ఎవరు రారు. మేమైతే క్లీన్ చేసి కొంచెం పువ్వులు పెట్టేసి అగరత్తులు అయితే వెలిగించుకొని పెట్టేసుకొని దండం పెట్టేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అంటే డేంజర్ ఏరియా కదా, మరి ఎక్కువసేపు ఎవ్వరూ లేరు అస్సలు చుట్టుపక్కల, మా ముగ్గురిని తప్ప ఎవ్వరూ లేము. కొంచెం భయంగా ఉంటుంది కదండి, అందుకే ఫాస్ట్గా అన్నీ చేసి వెళ్ళిపోయామండి. ఓకేనండి, మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్